హలో ఆల్, ఈ మొక్కను చూశారు కదా, దీన్ని ఏమంటారంటే రియో ప్లాంట్ ఆర్ బోట్ లిల్లీ అంటారు. చూశారు కదా, పైన గ్రీన్గా వెనకాల పర్పుల్ కలర్ వచ్చింది. చూశారు కదా ఎంత అందంగా ఉందో. చూడండి, మేము ఒక చిన్న పాట్లో అదంటే మంచి గ్రో చేయడానికి స్కోప్ ఇచ్చాము. చూడండి, చాలామంది ఏంటంటే ఈ ప్లాంట్ని చిన్న పాట్స్లో పెంచుతూ ఉంటారు. మేము ఈ పాట్లో పెంచాం అనమాట. చూడండి ఎంత అందంగా పెరిగిందో. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అనమాట. ఒక చిన్న మొక్క మీకు ఎక్కడైనా దొరికితే వచ్చి చేసుకున్నారంటే చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా పెరిగిందో. చూశారు కదా. ఏంటంటే దీనికి మీరు పెస్టిసైడ్స్ వాడక్కర్లే, ఏం వాడక్కర్లే. అండ్ ఎస్పెషల్లీ ఈ ప్లాంట్ ఏంటంటే మనకి ఇది హెర్బ్. ఓకే, సో అంటే దీనికి ఏమి మెడిసినల్ వాల్యూస్ గట్రా లేవు కానీ, బట్ కైండ్ ఆఫ్ ఎయిర్ ప్యూరిఫైయర్. మీరు కావస్తే ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. కాకపోతే బేసికల్గా దీనికి సన్లైట్ కావాలన్నమాట గ్రోత్కి. అదొకటే ఇంపార్టెంట్ థింగ్. వాటరింగ్ కూడా టూ మచ్ వాటరింగ్ చేయము అసలు మేము. చూడండి ఎంత హెల్దీగా పాట్ అంతా గ్రో అయిందో. చూశారు కదా. మీకు ఇంకో మొక్క చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి, ఈ మొక్క చూడండి. అంటే సేమ్ అదే పాట్లో వేరే క్రాటన్స్ మొక్క వేసాం అనమాట. ఇది చూడండి హ్యాంగ్ అవుతో ఎంత అందంగా ఉందో. చూశారు కదా. సేమ్ బోట్ లిల్లీ ప్లాంట్ ఆర్ రియో ప్లాంట్. ఓకే, ఈ స్టెమ్ కూడా చూసారా ఎంత బలంగా వస్తుందో. దీనికైతే ఇప్పటిదాకా మేము ఎప్పుడు అంటే చీడ పట్టడం అలాంటిది అయితే అసలు చూడలేదు. అండ్ సాయిల్ కూడా స్పెసిఫిక్గా దీనికి సాయిల్ లేకపోతే ఆర్ మనం వాడే కంపోస్ట్లు ఇవి కూడా అక్కర్లేదు. వెరీ లో మెయింటెనెన్స్తో బ్యూటిఫుల్గా మీ గార్డెన్ ఉండాలి అంటే ఈ ప్లాంట్ని చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ.